వేటన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ రహదారుల భద్రతతో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. పట్టణ సీఐ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్లను 470 ఆటోలకు పెట్టామని తెలిపారు. ఇంకా కొన్ని క్యూఆర్ కోడ్ లేని ఆటోలకు త్వరలోనే పెట్టుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవర్లు తప్పకుండా రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటిస్తూ యూనిఫామ్లు కూడా ధరించాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా వాహన ధృవీకరణ పత్రాలతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పకుండా పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలియజేశారు. మీకు కూడా మంచిదే కదా, క్యూఆర్ కోడ్ పెట్టి మీ ఆటో కూడా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఇష్యూ లేకుండా ఉంటుంది. ఎందుకు సగం మంది యూనిఫామ్ వేసుకోలేదంటే మరి యూనిఫామ్ వేసుకుంటలేరా? అలవాటు తప్పలేరా? చాలా మొన్నటిదాకా వీళ్ళని ఎందుకు కానీ ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఉద్దేశం ఉంటుంది. ఇంతవరకు మీరు వచ్చి 7 నెలలైనా ఎప్పుడు మీతో కనీసం మీ దాకా కూడా రాలని, ఎందుకంటే పోనీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది. మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్ చేయండి. మీరు చేయాల్సింది కరెక్ట్ చేయకుండా మళ్ళీ పోలీసు వాళ్ళు జనాలు మనం తీసుకురావద్దు. ఓకే, మీరు ఏం చేయాలి? యూనిఫామ్ మంచిగా చేసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అప్డేట్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ చేసుకోవాలి, బండి పేపర్లు ప్రాపర్గా ఉండాలి. ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీ మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోండి, వాటి పేరు మీద పెట్టి అట్లా. నేషనల్ రోడ్ సేఫ్టీ మందులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలన్నీ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. దాంతోపాటు ఈ ట్రాఫిక్ నామ్స్ కానీ రోడ్డు యూసేజ్ నామ్స్ కానీ అన్నీ కూడా పాటించాలని, ప్రాపర్గా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడకుండా, డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విన్నవించడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.